యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మిరాయి నేడు ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మాట్స్లో దాదాపు 8 భాషల్లో మిరాయి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో 9 గ్రంథాలు ఉంటాయి. ప్రతి చోటా ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఆ కవచాలను దాటుకుని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మంచు మనోజ్. అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలని అనుకుంటాడు. అయితే అమరత్వానికి సంబంధించిన 9దో గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అతనికీ తెలుసు. 9దో గ్రంథానికి కట్టుదిట్టమైన బలమైన రక్షణగా మారుతుంది అంబిక. మహావీర్ లామాను ఎదుర్కోవడానికి తన బిడ్డ తేజ సజ్జాకు జన్మనిస్తుంది. ఓవరాల్గా చూస్తే చిన్న చిన్న మలుపులతో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది.